నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజలకు పొన్నం ధన్యవాదాలు. రానున్న 4 ఏళ్లలో ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేస్తారని వెల్లడి. ఘనంగా దివ్యాంగుల దినోత్సవం. సేవా కార్యక్రమాలలో పాలు పంచుకున్న కలెక్టర్ పమేలా సత్పతి. కళాభారతికి పూర్వ వైభవం తీసుకువస్తాం. పునః ప్రారంభించిన మేయర్ సునీల్ రావు. డిసెంబర్ 4వ తేదీన శాతవాహన యూనివర్సిటీలో జాబ్ మేళా. సద్వినియోగం చేసుకోవాలన్న వీసీ ఉమేష్ కుమార్. ఇక వార్తల వివరాలు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగానే డిసెంబర్ 3వ తేదీన ప్రభుత్వం ఏర్పడిందని రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోషల్ మీడియా వేదికగా మంత్రి వీడియో విడుదల చేశారు. సంవత్సర కాలంగా పరిపాలనకు సహకరించిన ప్రజలందరికీ తెలంగాణ ప్రభుత్వం పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు. ఉద్యమకారుడిగా, విద్యార్థి నాయకుడిగా తెలంగాణ సాధనలో తన బాధ్యతను చూసి హుస్నాబాద్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తప్పకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ సంవత్సర కాలంలో రైతులు, మహిళా సంక్షేమ కార్యక్రమాలు, విద్య, వైద్య, ఇతర రంగాల్లో సంస్కరణలు చేశామని చెప్పారు. రానున్న 4 సంవత్సరాల కాలంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాస్వామ్య విలువలతో ప్రజారక్షణకై కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కార్యాచరణ చేపడుతుందన్నారు. సంవత్సర కాలంగా ఆశీర్వదించినట్లుగానే భవిష్యత్తు కాలంలో ప్రతిపక్ష రాజకీయ కుట్రలు తిప్పికొట్టి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి బలోపేతం చేయాలని కోరారు. డిసెంబర్ 3, 2023 ఈరోజు డిసెంబర్ 3, 2024 కరెక్ట్గా ఒక సంవత్సరం క్రితం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా మెజార్టీ విజయం సాధించినాం. ఈ సందర్భంగా గత సంవత్సరం నుంచి జరిగిన పరిపాలనకు సహకరించిన ప్రజలందరికీ, సంవత్సరం క్రితం కాంగ్రెస్ను బలపరిచి గెలిపించిన ప్రజలందరికీ హృదయపూర్వకంగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఒక ఉద్యమకారుడిగా, విద్యార్థి నాయకుడిగా తెలంగాణ సాధనలో నా బాధ్యతను చూసి హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి నన్ను శాసనసభ్యుడిగా గెలిపించిన హుస్నాబాద్ ప్రజలకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ సంవత్సర కాలంలో రైతులకు సంబంధించి తదితర అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన మహిళలు కావచ్చు, ఇతరత్ర భవిష్యత్తు 4 సంవత్సరాలు కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాస్వామ్య విలువలతోటి ప్రజాస్వామ్య రక్షణకై కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కార్యాచరణ తీసుకుంటుంది. ఇందుకు ప్రజలు ఏ విధంగానైతే గత సంవత్సరం ఆశీర్వదించినారో భవిష్యత్ కాలంలో కూడా ప్రతిపక్ష రాజకీయ కుట్రలను తిప్పికొట్టి దుష్ప్రచారాన్ని నమ్మకుండా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి బలోపేతం చేయమని రాబోయే కాలం లోపల తప్పకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని అందిస్తామనే మాటతో అందరికీ మరొకసారి ఈ సంవత్సర పదవి కాలం లోపల కాంగ్రెస్ ప్రభుత్వ పదవి ఒక సంవత్సరం అవుతున్న సందర్భంగా కళలకు కళాభారతి పునః ప్రారంభంతో పూర్వ వైభవం రానుందని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. కరీంనగర్లోని నగరపాలక సంస్థ పరిధిలో ఆధునీకరించిన కళాభారతిని మున్సిపల్ కమిషనర్ చాహద్ బాజ్పేయితో మేయర్ ప్రారంభించారు. కళాభారతిలో కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. సాంస్కృతిక కళలు, కార్యక్రమాలు జరిగేలా తిరిగి కళాభారతికి పూర్వ వైభవం తీసుకురావడం సంతోషంగా ఉందని మేయర్ అన్నారు. కలెక్టర్ పమేలా సత్పతి ప్రత్యేక చొరవతో దీనిని రూపొందించారని కొనియాడారు. బస్టాండ్ సమీపంలో 400 సీటింగ్ కెపాసిటీ, అధునాతన స్టేజ్, డయాస్ ఏర్పాటు చేశారని చెప్పారు. మహిళా కళాకారులను ప్రోత్సహించేందుకు అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు. జిల్లాలోని కవులు, కళాకారులు, స్వచ్ఛంద సంస్థలు ఎవరైనా సాంస్కృతిక కార్యక్రమాల కోసం దీన్ని నిర్ణీత రుసుము చెల్లించి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేయర్తో పాటు మున్సిపల్ కమిషనర్ చాహద్ బాజ్పేయి, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ మున్సిపల్ కమిషనర్ చాహద్ బాజ్పేయి గారు, అదేవిధంగా మా మున్సిపల్ కార్పొరేటర్స్, అధికారులందరి సమక్షంలో మరి జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయురాలు పమేలా సత్పతి గారి యొక్క సహకారంతో మరి చాలా కాలంగా మూతబడి ఉన్నటువంటి కళాభారతిని మళ్ళీ రెనోవేట్ చేసి ఈరోజు నగర ప్రజలకు అందించడానికి ప్రారంభోత్సవం చేయడం జరిగింది.
చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము ఈ కళాభారతిలో చాలా చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో దాదాపు 40-50 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కళాభారతి మరి నిరుపయోగంగా ఉండడం, దానివల్ల మరి కొంతమంది కళాకారులకు కావచ్చు మరి చాలా వరకు డ్యామేజ్ అయి ఉండడం వల్ల మరి కళాకారులు చాలా తీవ్రమైన నిరుత్సాహానికి కూడా లోనైన సందర్భాలు చూసినాం. అది దృష్టిలో ఉంచుకొనే మరి కొత్తగా ఒక ఆడిటోరియం కట్టాలని నిర్మాణం చేయాలని చెప్పేసి అని మరి ఎస్ఆర్ఆర్ కాలేజ్ దగ్గర 2 ఎకరాల్లో మంచి ఆడిటోరియం నిర్మాణానికి కూడా పూనుకున్నప్పటికి కూడా అనివార్య కారణాల వల్ల అది మధ్యలో ఆగిపోవడం వల్ల చాలా నిరుత్సాహానికి లోనైనాం. మరి మొన్నటి కలెక్టరేట్ ఆడిటోరియంలో కార్యక్రమాలు కొనసాగినప్పటికీ కూడా మున్సిపల్కు స్థానికంగా ఉన్నట్టు కళాభారతి రెనోవేట్ చేయాలని కలెక్టర్ గారు నిర్ణయించుకోవడం, దానికి అనుగుణంగా వారు కార్యక్రమాలు తీసుకొని మరి ఇంత త్వరగా మరి నగర ప్రజలకి కళాభారతిని అందించినందుకు మరి వారికి మరి మా దీని వెనుక కృషి చేసినటువంటి మా అధికారులందరికీ కూడా మా కమిషనర్ గారికి నేను ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దీనివల్ల కరీంనగర్ నడి మధ్యలో మరి బస్టాండ్ దగ్గర అన్ని వసతులు ఉన్నటువంటి కళాభారతి రావడం వల్ల 402 సీట్ల ఉన్నటువంటి మరి ఒక సీటింగ్ కెపాసిటీ తోటి మరి కళాభారతి రావడం, దీనిలో మరి గతంలో కంటే భిన్నంగా కూడా మంచి డయాస్ ఏర్పాటు చేయడం. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంను పురస్కరించుకుని కరీంనగర్లోని రేకుర్తి ప్రభుత్వ అందుల బదిర ఆశ్రమ పాఠశాల విద్యార్థులను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. అంధ విద్యార్థులకు కలెక్టర్ చేతుల మీదుగా షూస్, సాక్స్లు అందజేశారు. విద్యార్థుల అవసరాలను తమ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అంధ బదిర విద్యార్థులు ఆలపించిన గేయాలు, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు కలెక్టర్ మెడల్స్, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నాగార్జున, అందుల ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపల్ నర్మదా, బదిరుల పాఠశాల ప్రిన్సిపల్ కమల, ఉపాధ్యాయులు, అంధ విద్యార్థులు పాల్గొన్నారు. చూడకు నాన్న తన పేగి తన తోడే తన గౌరవనీయులు ముఖ్య అతిథి సూడా చైర్మన్ గారికి, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ గారికి, సిడబ్ల్యూసి చైర్పర్సన్ గారికి, డిఆర్డిఓ గారికి, డిఎంహెచ్ఓ గారికి, డిడబ్ల్యూఓ గారికి, ఇతరు అధికారులందరికీ, ముఖ్యంగా ఈరోజు ఈనాటి కార్యక్రమంకి విచ్చేసిన మన దివ్యాంగుల సంఘం తరఫు నుంచి ప్రెసిడెంట్ గారు, గౌరవ సభ్యులు, ఇంకా విచ్చేసిన అతిథులు అందరికీ నా శుభాకాంక్షలు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నా. 2 నిమిషాలే మాట్లాడతాను, ఎందుకంటే చాలా చక్కటి కార్యక్రమం ఇంకా ముందుకి ఉంది. 2-3 చక్కటి డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా మనం చూడడం జరిగింది. ఈరోజు కొంచెం 4-5 ప్రోగ్రాంలు ఒకే సమయంలో ఉన్న వల్ల మళ్ళా నేను బ్లైండ్ స్కూల్ అండ్ డెఫ్ అండ్ డమ్ స్కూల్కి వెళ్లాల్సిన వస్తుంది అక్కడికి. సో కాబట్టి శాతవాహన విశ్వవిద్యాలయంలో డిసెంబర్ 7వ తేదీన హెచ్ఆర్ కంపెనీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్ తెలిపారు. కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీలో విశ్వవిద్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సుమారు 50 కంపెనీలతో 5,000 ఖాళీలతో ఎస్క్యూలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని డిగ్రీ, పీజీ కళాశాలల విద్యార్థులు పాల్గొననున్నారని చెప్పారు. అదేవిధంగా డిసెంబర్ 4వ తేదీన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించనున్నామని ప్రకటించారు. విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్లో ఇంగ్లీష్పై నైపుణ్యత పెంపొందించేందుకు 3 నెలల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఈ మెగా జాబ్ మేళా హెచ్ఆర్ అనే కంపెనీ సౌజన్యంతో మేము నిర్వహిస్తున్నాము. దీనిలో దాదాపు 50 కంపెనీలు పార్టిసిపేట్ అవుతున్నాయి. ఆ 50 కంపెనీల్లో ఏవేవి ఈరోజు వరకు కన్ఫర్మేషన్ వచ్చినాయంటే నేను కొన్ని చదువుతాను. జెన్పాక్ట్, కాంగింజెంట్, మీకు ఆల్రెడీ దీనికి సంబంధించిన 2 పేపర్లు ఆల్రెడీ మీకు ఇచ్చినాను. నేను చెప్పేటప్పుడు ఏమైనా మిస్ అయినా బెస్ట్ మీరు నోట్ చేసుకోగలరు. రైట్. సో జెన్పాక్ట్, కాంగింజెంట్, తర్వాత
కేకే సాఫ్ట్ కొనే చదువుతున్నాను. కేకే సాఫ్ట్వేర్ కంపెనీ, మెడ్ ప్లస్, ఎంఆర్ఎఫ్ టైర్స్, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, హెట్రో డ్రగ్స్, ఎల్ఎన్టీ ఫైనాన్స్ లిమిటెడ్, జస్ట్ డయల్ లిమిటెడ్, పేటీఎం, వర్క్ ఫోర్స్ అండ్ శ్రీరామ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ and Jepto, MedPlus already I told. So Gangotri Developers, KK Software Associates. సో ఇలా రకరకాల కంపెనీలు ఐటీ సంబంధించినవి, కోర్ సంబంధించినవి, ఫార్మాస్యూటికల్ కంపెనీస్, మీకు తెలిసిన ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, హెట్రో డ్రగ్స్, ఇవి తెలంగాణలో చాలా ప్రముఖమైన కంపెనీలు. ఆల్ఫోర్స్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కరీంనగర్లో బీసీ కుల సంఘాల ఐక్యవేదిక నాయకులు ఫిర్యాదు చేశారు. కరీంనగర్లోని డీఈఓ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ అధికారిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఇటీవల ఆల్ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో చిన్నారులతో డాన్సులు చేయించారని ఆరోపించారు. డాన్స్ పేరిట చిన్నారులను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని ఆరోపించారు. వేదికపై డాన్సులు, స్టెప్పులు వేయించడం పూర్తిగా బాలల హక్కులను కాలరాయడమేనని బీసీ కుల సంఘాల ఐక్యవేదిక నాయకులు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. ఆల్ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తూ విద్యార్థులతో వ్యక్తిగత ప్రచారం చేయించుకోవడం ఏంటని ప్రశ్నించారు. అంతేకాకుండా చైర్మన్ పేరిట రూపొందించిన ఎన్నికల పాటపై డాన్స్ చేయించారని చెప్పారు. ప్రైమరీ చదువుకునే పిల్లల వద్ద నుండి లక్షల్లో ఫీజులు దండుకుంటున్నారని ఆరోపించారు. ఆల్ఫోర్స్ యాజమాన్యంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల ఈ అంశాన్ని చిల్డ్రన్ వెల్ఫేర్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గుంజపడుగు హరిప్రసాద్తో పాటు బీసీ కుల సంఘాల ఐక్యవేదిక నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. 1వ తారీఖు నాడు ఎస్ఆర్ఆర్ కాలేజ్ మైదానంలో ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల వారు ఒక ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ చైర్మన్ గారు రాజకీయ రంగప్రవేశం చేస్తున్నటువంటి సందర్భంగా ఆ ఆత్మీయ సమ్మేళనాన్ని వారు ఏర్పాటు చేసినారు. మేము వారు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనాన్ని కానీ వారు చేసే రాజకీయ రంగ ప్రవేశానికి కూడా మేము వ్యతిరేకం కాదు. కానీ రాజకీయాలకు వచ్చేటువంటి వ్యక్తి ఆదర్శంగా, ఈ సమాజానికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి సందర్భంలో వారి మొదటి అడిగే తప్పటడుగు పడ్డది. ఎందుకు చెప్తానా మీ మాట అంటే, అభం శుభం తెలియని పిల్లలతో, ముక్కు పచ్చలారని చిన్న పిల్లలతో ఆ వేదిక మీద డ్యాన్సు చేయించడం, వారికి వ్యక్తిగతమైనటువంటి పాటను రూపొందించి ఆ పాట మీద స్టెప్పులు వేయించడం, అదేవిధంగా ఆ రోజు సెలవు దినం అయినప్పటికీ కూడా, స్టడీ అవర్స్ ఉన్నప్పటికీ కూడా అవన్నీ బంద్ చేయించి, ఈరోజు మాకు ఒకరిద్దరు పిల్లలు అందులో చెప్పారు, మాకు జ్వరం ఉన్నప్పటికి కూడా, జ్వరము మేము రాలేము అన్నప్పటికీ కూడా బలవంతంగా 60 మంది విద్యార్థులను, ఆల్ ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్థులను తీసుకొచ్చి ఆ స్టేజ్ మీద డాన్సులు వేయించడం, స్టెప్పులు వేయించడం అంటేనే. ఆయిల్ పామ్ గెలలు ధర పెరగడంతో రైతులు ఊరట చెందారు. 2022 తర్వాత టన్ను గెలల ధర 20,000కు పైగా ఉండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. మానకొండూరు మండలం వేగురుపల్లి గ్రామంలో నందికొండ ముత్తారెడ్డికి చెందిన 7 ఎకరాల్లో సాగు చేస్తున్న ఆయిల్ పామ్ పంటను మండలంలోని రైతులు సందర్శించారు. మొదటిసారి వచ్చిన గెలను చూసి రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషి ఫలితంగానే కేంద్రం ఇంపోర్ట్ డ్యూటీ పెంచడంతో గెలలకు ధర పెరిగిందని వారికి మండల రైతుల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. మండలంలోని రైతులందరూ గవర్నమెంట్ అందిస్తున్న సబ్సిడీని పొంది ఆయిల్ పామ్ సాగును పెద్ద మొత్తంలో సాగు చేయాలని ఉద్యాన, లోహియా ఎడిబుల్ ఆయిల్ పామ్ ఫీల్డ్ అధికారి రాజకుమార్ సూచించారు. ఆయిల్ పామ్ తోటలతో అధిక లాభాలు పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాకాల పురుషోత్తం రెడ్డి, బళ్లవేణి శ్రీనివాస్ యాదవ్, కంది మాధవారెడ్డి, బండ అనంతరెడ్డి, బండ సుగుణ, బైరగాని పరశురాములు గౌడ్, కుల శంకరయ్య పాల్గొన్నారు. నేను ఈ జిల్లాలో ఫస్ట్ పామ్ ఆయిల్ తోట పెట్టాను. అది ఇప్పటికి 36 నెలలు అవుతుంది. క్రాపు వచ్చింది. అయితే ఇప్పుడు మా రైతు సోదరులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు కూడా రేపు భవిష్యత్తులో ఇట్లాంటి తోటలు పెట్టి భవిష్యత్తుకు మంచి ఈ పునాదిగా ఇదై మీరు కూడా పామ్ ఆయిల్ తోటలు అందరు పెట్టాలని, అట్లనే మనకు పామ్ ఆయిల్ తోట పెట్టిన దానికి ప్రభుత్వం కూడా చాలా మనకు సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మన చీఫ్ మినిస్టర్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు, మన అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ మనకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. మీరు కూడా దాన్ని సద్వినియోగం చేసుకొని రైతులందరూ ముందుకు నడవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మనకు రేట్లు కూడా చాలా చేసి సపోర్ట్ చేసి రేట్లు చాలా పెంచారు. ఇప్పుడు మనది టన్ను 20,000 దాటింది. 20,400 చిల్లర ఎంతో ఉంది. నుంచి మనం కూడా
గవర్నమెంట్కు మనకు సపోర్ట్ చేసినాము, మనం కూడా కృతజ్ఞతా భావంగా మనం ముందుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నాం. విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ చొరవ చూపాలని రాష్ట్ర ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షుడు శనిగరపు రజనీకాంత్ అన్నారు. కరీంనగర్లోని మంకమ్మతోట ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించామని తెలిపారు. స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ అందకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇప్పటికే ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలు రియంబర్స్మెంట్ రాకపోవడంతో కళాశాలలు మూసివేసుకునే పరిస్థితి నెలకొందన్నారు. సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్, గర్ల్స్ కన్వీనర్ పూజ, అధ్యక్షులు కాంపల్లి అరవింద్, ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు. అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేయాలని, అదేవిధంగా ఈరోజు సంక్షేమ హాస్టల్ ఉన్న విద్యార్థులకు ఇప్పటి వరకు కూడా దుప్పట్లు పంపించని పరిస్థితి ఉన్నది. ఒకవైపు అద్దె భవనంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టళ్లు, కళాశాల హాస్టల్లో కూడా ప్రత్యేకంగా విద్యార్థులందరూ కూడా దుప్పట్లు పంపించేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా చాలా హాస్టళ్లకు ఈరోజు రెగ్యులర్ వార్డెన్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఈరోజు వార్డెన్ సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది, ఎగ్జామ్ రాసిరు, కానీ ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వార్డెన్ను రిక్రూట్మెంట్ చేయలేదు. తక్షణమే రెగ్యులర్ వార్డెన్ను ప్రతి హాస్టల్కి ఈరోజు రిక్రూట్మెంట్ చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో ఈ రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి, తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయకుంటే విద్యార్థులకు తగిన గుణపాఠం చెబుతామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రజనీకాంత్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు. గురుకుల పాఠశాల విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించాలని బీఆర్ఎస్వి స్టేట్ సెక్రటరీ, గురుకుల బాట జిల్లా ఇన్ఛార్జి హరిబాబు అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని గురుకుల పాఠశాలలతో పాటు మండల కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలను సందర్శించారు. ఆయా విద్యా సంస్థల ప్రిన్సిపల్లతో మాట్లాడి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 48 మంది విద్యార్థుల చావుకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని హరిబాబు విమర్శించారు. గతంలో దేశంలోనే గురుకులాలు ఆదర్శంగా ఉండేవని, నేడు పూర్తి అధ్వాన్నంగా తయారయ్యాయని చెప్పారు. 11 నెలలుగా అనేక మంది విద్యార్థులు చనిపోయారని, వారి చావుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇప్పటికైనా వెంటనే విద్యాశాఖ మంత్రిని కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు సాగర్, సుదగుని సదానందం, హరీష్ వర్మ, అజయ్, కౌశిక్, భూపతి పాల్గొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, సదుపాయాలను కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా మాకు భయపడి ఇలా తయారు పరిస్థితి కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. వెంటనే విద్యార్థులు నాణ్యమైన భోజనం అందించే వరకు విద్యార్థుల తరఫున బీఆర్ఎస్పీ పోరాటం చేస్తున్న సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. జై తెలంగాణ అవుతా ఉంది. ఇక్కడ నాణ్యత లేనటువంటి భోజనాలు కానీ, వసతులు లేనటువంటి గురుకుల పాఠశాలలు కానీ, సదుపాయాలు లేకున్నటువంటి హాస్టల్స్ కానీ ఇలాంటి ఎక్కడ బయటపడుతున్నాయని ముందస్తు భయంతో మమ్మల్ని అందరూ లోనికి రానియకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు 11 నెలలు గడుస్తూ ఉన్న రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు. ఇవాళ విద్యా వ్యవస్థ మొత్తం 10 సంవత్సరాలు వెనుకకపోయింది. రాష్ట్రానికి ఇలా విద్యా వ్యవస్థకు మంత్రి లేకపోవడం వలన ఈరోజు విద్యా వ్యవస్థ కుంటుపడుతూ ఉంది. కాబట్టి గురుకుల పాఠశాలలో ఇప్పటికే అనేక మంది విద్యార్థుల చావులకు కారణమైనటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందించేంత వరకు బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం పక్షాన విద్యార్థుల తరఫున మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తూ, బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఒక హెల్ప్ లైన్ నెంబర్ను ఇవ్వడం జరిగింది. ఎవరు విద్యార్థులకు ఉన్నటువంటి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీ శ్రీ సీతారామాంజనేయ సహిత గంగా భవానీ శంకర దేవాలయంలో ఆలయ ప్రధాన అర్చకులు ఉరుమడ్ల కిరణ్ శర్మ ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు గురుమదానంద సరస్వతి పీఠాధీశ్వరులు శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి హాజరై భక్తులను వ్రతం చేసుకునే జంటలను ఆశీర్వదించారు. పాపాలు చేయవద్దని, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని, గౌరవించాలని సూచించారు. నిత్యం దైవాన్ని ఆరాధించాలని, దైవమే భక్తులకు కావలసింది అందజేస్తారని చెప్పారు. తీర్థ ప్రసాదాలతో ఆశీర్వదించారు. అనంతరం అన్న వితరణ చేశారు. పూజలో పాల్గొన్న దంపతులకు న్యాయవాది సుగృతి జగదీశ్వరాచారి దంపతులు నూతన వస్త్రాలను బహుకరించారు. సనాతన ధర్మాన్ని పాటించాలని, పూజలు ఎక్కువగా చేయాలని భక్తులను కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గుజ్జుల శ్రీనివాసరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామ నాయకులు పాల్గొన్నారు. లోక కళ్యాణం కోసం
రామకృష్ణ కాలనీ గ్రామంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు శ్రీ గంగా భవానీ శంకర దేవాలయంలో వ్రతాలు చేసుకోవడం జరిగింది. తొగుట మాధవానంద స్వామి వారు పీఠాధిపతులు ఆలయానికి విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని వారి సంభాషణ లోక కళ్యాణం కోసం జరిగేటువంటి కార్యక్రమాలను కానీ సాంప్రదాయ సంస్కృతి విలువలను కానీ ఏ విధంగా కాపాడాలి, భగవంతుడు అంటే ఏంటి, మానవుడు అంటే ఏంటి, వాటికి సంబంధించినటువంటి విషయాలను మనకు తెలియజేసి మన కార్యక్రమంలో పాల్గొన్నందుకు మన గ్రామం తరపున, దేవాలయం తరపున, ప్రజల తరపున ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలియజేసి తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని శ్రీ సీతారామాంజనేయ సహిత గంగా భవానీ శంకర దేవాలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాల కార్యక్రమం నిర్వహించినందుకు ఆలయ కమిటీకి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే కార్యక్రమం విజయవంతంగా ముగించడానికి సహకరించినటువంటి సేవా సమితి బృందానికి, గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, గత 2 సంవత్సరాల క్రితం నిర్మించుకున్నటువంటి ఈ గొప్ప ఆలయంలో ఈరోజు మొదటిసారిగా నిర్వహించిన సామూహిక సత్యనారాయణ వ్రత కార్యక్రమం చాలా ఘనంగా ముగిసింది. దాదాపు 30 జంటల వరకు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిరు. ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగాలనే ఉద్దేశంతో మేము పూజలో కూర్చున్నటువంటి దంపతులకు వస్త్రదానం చేసి, దానాలలోకెల్లా వస్త్రదానం కూడా ఒక గొప్ప కార్యక్రమం అనే ఉద్దేశంతో భవిష్యత్తులో ఈ కార్యక్రమం ఇంకా ఎన్నో జంటలు కూర్చొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా భగవంతుని కృపకు అందరూ. డిసెంబర్ 7వ తేదీన ఆటోల బంద్ను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మంద రవికుమార్ అన్నారు. కరీంనగర్లోని ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్త ఆటోల బంద్కు ఆటో యూనియన్లు, జేఏసీలు పిలుపునిచ్చాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల కుటుంబాలకు భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. 1000 కోట్లతో ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కు నెలకు 12,000 రూపాయలు అందించాలని కోరారు. బంద్ అనంతరం 12 గంటలకు కలెక్టరేట్ గేట్ ఎదుట మహాధర్నా చేపట్టనున్నామని తెలిపారు. ఈ సమావేశంలో రవికుమార్తో పాటు ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మద్దెల రాజేందర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసరెడ్డి, బండారి సంపత్, యూనియన్ నాయకులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిని. ముందుగా కరీంనగర్లో జరుగుతున్న ప్రెస్ మీట్కి వచ్చినటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా ఆటో ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నాం. 60 మంది ఆటో డ్రైవర్లను ఆ ఆత్మహత్యకు మీ కారకులైన్లు, మా ఆత్మహత్యల శవాల మీద మీరు విజయోత్సవ సభలు జరుపుకుంటూ ఉన్నారా అని మేము అడుగుతూ ఉన్నాం. 60 మంది శవాల మీద, వాళ్ళ శ్మశానాల మీద మీరు విజయోత్సవాలు జరుపుతున్నారా అని అడుగుతూ ఉన్నాం. దయచేసి ముఖ్యమంత్రి గారు, మీరు రేపు పెద్దపల్లిలో విజయోత్సవ సభ పెడుతున్నట్టు తెలిసింది. దయచేసి రేపు మీరు పెద్దపల్లిలో మీ గలం విప్పాలి, మీ నోరు విప్పాలి. ఆటో విషయంలో మీరు నోరు విప్పి మాకు ఏం చేస్తారో చెప్పాలి. స్వాగతిస్తూనే దాని పరిణామాల వల్ల జరిగే నష్టాన్ని కూడా పూడ్చాల్సిన అవసరం మీ మీద ఉంది. కాబట్టి దయచేసి వెంటనే దీని మీద నిర్ణయం తీసుకోవాలి. తీసుకోకుంటే మాత్రం నిరసన కార్యక్రమాలు ఏ రూపంలో ఉంటే కూడా మేము ఇప్పుడే చెప్పలేము. కానీ దయచేసి రేపు మీరు స్పష్టత ఇవ్వాలని కోరుతూ, అదే సమయంలో 7 తారీఖు నాడు జరిగే బంధు పిలుపు ఏదైతుందో, మా మిత్ర సంఘాలు 7 తారీఖు నాడు బంధు పిలుపు ఇచ్చినాయి. దాన్ని సంపూర్ణంగా కూడా మేము టీజేసీ నుండి విజయవంతం చేస్తాం. దానికి సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాం. మా జిల్లాలో ఉన్నటువంటి శ్రేణులు, జిల్లా అధ్యక్ష కార్యవర్గం ఏదైతే ఉందో 33 జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా బంద్లో పాల్గొంటారు. బంద్ను విజయవంతం చేయాలని వారికి పిలుపునిస్తా ఉన్నా. అదే సమయంలో మిగతా కార్యక్రమాలు కూడా కొనసాగుతాయి. కాబట్టి దయచేసి రేపు ముఖ్యమంత్రి గారు నోరు విప్పాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాలల సింహగర్జన సభను విజయవంతం చేసిన వారందరికీ రాష్ట్ర మాల మహానాడు కార్యదర్శి మేడి అంజయ్య కృతజ్ఞతలు తెలియజేశారు. కరీంనగర్లోని ప్రెస్ భవన్లో పలువురు మాలలతో కలిసి మీడియాతో మాట్లాడారు. లక్షలాది మంది మాలలు హాజరై మాలల ఐక్యతకు మద్దతు తెలిపారని చెప్పారు. మాలల సంఖ్య తక్కువగా ఉందంటూ ప్రచారం చేసిన వారికి ఈ సభ చెంపపెట్టు లాంటిదని తెలిపారు. దళితుల హక్కులు, రిజర్వేషన్ల పరిరక్షణ, స్వాభిమానం కోసం మాలల సింహగర్జన సభ జరిగిందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ తీర్పు రాజ్యాంగంలోని ఆర్టికల్ 341కి సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో మాలా మాదికల ఐక్యతను దెబ్బతీసే కుట్ర జరుగుతోందని తెలిపారు. ఈ సమావేశంలో ఎలక ఆంజనేయులు, సీనియర్ దళిత నేత వెండ రాజమల్లయ్య, మేడి రాజవీరు, దామెర సత్యం, మాల సంఘం నాయకులు పాల్గొన్నారు.
హైదరాబాద్లో జరిగినటువంటి మాలల సింహగర్జన సభకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి అధిక సంఖ్యలో మాలలు విచ్చేసి ఈ సభను విజయవంతం చేసినందుకు మాల సోదరులందరికీ పేరు పేరున జిల్లా కమిటీ పక్షాన కృతజ్ఞతలు, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాజ్యాంగ న్యాయ సూత్రాలను అనుసరించి వర్గీకరణ చేస్తే మాకు ఎలాంటి సందేహం కానీ ఎలాంటి వ్యతిరేకత కానీ మాకు లేదు. కానీ రాజ్యాంగానికి లోబడి చేయకుంటే మాత్రం మేము తప్పకుండా దీన్ని అడ్డుకుంటామని తెలియజేస్తూ ఈ సభను విజయవంతం చేసిన మాల సోదరులందరికీ మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై భీమ్, జై మాల. నా పేరు మేడి అంజయ్య, తెలంగాణ మాల మానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మరి 1వ తారీఖు రోజు జరిగిన మాలల సింహగర్జనను చూసి వివిధ రాజకీయ పార్టీలకు, మనువాద పార్టీలకు చెంపదెబ్బుగా ఏర్పడ్డది. మాలలపై అనేకమైన మాటలు మాట్లాడే ప్రతి ఒక్క నాయకునికి మాలలు చైతన్యం అయితే ఏ రకంగా ఉంటుందో తెలియబడ్డది. కాబట్టి మాల వ్యతిరేకులారా, మా మీద ఇంకా అవాకులు చెవాకులు మాట్లాడే ముందు మీ స్థాయిని గుర్తించవలసిన అవసరం ఉంది. మరి మాలల గురించి అనేకమైన మాటలు మాట్లాడితే ఇట్లాంటి సభలు పెట్టడానికి మాలలు తక్కువ లేరు. వివేక్ వెంకటస్వామి మీద కానీ, మాల నాయకుల మీద కానీ, ఈ యొక్క మాల ప్రజాప్రతినిధి మీద మాటలు మాట్లాడితే మీ నాలుక స్థాయిని మందం ఉంపుకుంటే మీ నాలుక ఏ పరిస్థితుల్లో ఆలోచించవలసిన అవసరం ఉంది. మరి సభను విజయవంతం చేసిన కార్మికులకు, కర్షకులకు, మేధావులకు, ఉద్యోగస్తులకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులతో పాటు సహకరించిన మాల జాతికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మీ అందరికీ జై భీములు, పాదాభివందనాలు తెలియజేస్తూ, మాలల్లారా గ్రామాలలో మీరు నిశ్శబ్దంగా ఉండవలసిన అవసరం లేదు. మన జాతీయ స్థాయి నాయకులను కానీ, రాష్ట్ర నాయకులను కానీ, జిల్లా నాయకులను కానీ, ఏ పార్టీ అయినా ఎవడైనా కరీంనగర్ వాస్తవ్యుడు గడప నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో చేపట్టిన కరీంనగర్ నుండి శబరిమలై 24వ మహాపాదయాత్ర విజయవంతంగా పూర్తయింది. గత అక్టోబర్ 17వ తేదీన కరీంనగర్ నుండి శబరిమలైకి మహాపాదయాత్రగా బయలుదేరిన అయ్యప్ప భక్తులు కరీంనగర్కు చేరుకున్నారు. 24 ఏళ్లుగా మహాపాదయాత్ర చేపట్టడం పూర్వజన్మ సుకృతమని నాగరాజు గురుస్వామి అన్నారు. సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు తెలియజేశారు. విజయవంతంగా యాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా కరీంనగర్లో సంబరాలు నిర్వహించారు. నగరంలోని గోదాంగడ్డ వద్ద అయ్యప్ప దీక్షాదారులు, భక్తులు టపాసులను కాల్చి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి పాదయాత్ర స్వాములతో హరిహర క్షేత్రం వరకు ర్యాలీగా తరలివెళ్లారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గత అక్టోబర్ 17వ తేదీన కరీంనగర్ భగత్ నగర్లోని హరిహర క్షేత్రం నుండి ప్రారంభమైన పాదయాత్ర ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మీదుగా సుమారు 1440 కిలోమీటర్లు కొనసాగింది. నవంబర్ 29వ తేదీన శబరిమలైలోని అయ్యప్ప సన్నిధానానికి స్వాములు చేరుకున్నారు. నవంబర్ 30వ తేదీన హరిహర సుతునికి నెయ్యాభిషేకం నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, వరంగల్, మహబూబ్ నగర్లకు చెందిన 140 మంది భక్తులు పాదయాత్ర చేశారు. హరిహర సుతుని దయ వల్ల ఎలాంటి కష్టాలు లేకుండా మహాపాదయాత్ర విజయవంతమైందని గడప నాగరాజు తెలిపారు. తెలంగాణలో ఇప్పటి వరకు 24 సార్లు శబరిమలైకి మహాపాదయాత్ర చేసిన వారు లేరని చెప్పారు. హరిహర సుతుడి దయ వల్లనే తనకు ఇది సాధ్యపడిందన్నారు. ఈ మహాపాదయాత్రలో సంపత్, లడ్డు, నరేష్, సుమన్, శివయ్య, పూర్ణ, దిలీప్, రాము, ఫణీంద్ర పాల్గొన్నారు. గత నెల అక్టోబర్ 17 తారీఖు నాడు కరీంనగర్ టు శబరిమల మహాపాదయాత్ర బయలుదేరి నవంబర్ 29 నాడు స్వామివారిని దర్శనం చేసుకొని సుమారుగా 140 మంది అయ్యప్ప భక్తులతో స్వామివారి దర్శనం చేసుకొని అందరూ స్వామివారి కన్నులారగా దర్శనం చేసుకొని మహాపాదయాత్ర విజయవంతంగా పూర్తి చేసుకొని ఈరోజు కరీంనగర్ పట్టణము చేరుకున్నాము. ఇక్కడ కరీంనగర్ పట్టణం హరిహర క్షేత్ర అయ్యప్ప స్వామి దేవాలయం మరి భక్తులందరూ కలిసి మాకు ఘనంగా స్వాగతం పలిచి వారి టెంపుల్ అయ్యవారి ఆశీర్వాదాలు అందరికి ఇచ్చేసి మాకు పాదయాత్ర సహకరించిన అన్నదాతలకు, అల్పదాతలకు, మరి ఇతర అందరి దాతలకు మా క్షేమం కోరి మా యోగక్షేమాలు చేసి మా ప్రతి ఒక్కరికి కూడా మేము అందరికీ అయ్యప్ప అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. స్వామి కరీంనగర్ గన్నేరువనం మండలంలోని మైలారం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న మహిళా సంఘ భవనానికి నిధులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు మండల పరిషత్ నిధులతో బోర్వెల్ పనులను ప్రారంభించారు. కాంగ్రెస్ నాయకుడు దుడ్డు మల్లేశం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. నిధులు మంజూరు చేయించి బోర్ వేయిస్తున్నందుకు గ్రామ ప్రజలు, మహిళలు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బండి రాములు, మైసంపల్లి తిరుపతి, ఒడ్నాల నర్సయ్య, వారాల మల్లేశం, సముద్రాల జాని, గువ్వ ప్రేమలత, కుంట శంకరవ్వ, గంగిపల్లి రజిత పాల్గొన్నారు.
కరీంనగర్లోని బొమ్మకల్ పరంధామ ఆశ్రమంలోని పంచముఖ హనుమాన్ దేవాలయంలో శ్రీ 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 పరబ్రహ్మానందగిరి స్వామీజీ చేతుల మీదుగా శ్రీ హనుమాన్ వ్రత కరపత్రాలను ఆవిష్కరించారు. హనుమాన్ వ్రతాన్ని దిగ్విజయంగా చేయాలని ఆలయ కమిటీ ప్రతినిధులు కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ ప్రధాన కార్యదర్శి పిట్ల స్వామి, కోశాధికారి దేవిశెట్టి హనుమాన్లు, ఉపాధ్యక్షులు గంపా జగన్, ఆదిమూలం విద్యాసాగర్, తోట రాజేందర్ పాల్గొన్నారు. ఎవరైనా ఒక్కసారి ఎమ్మెల్యే అయితే ఆ దర్పం దర్జానే వేరు. ఆ పదవి కాదు, ఎమ్మెల్యే స్టిక్కర్ కూడా పవర్ఫుల్లే అంటుంటారు. గురుకుల సందర్శనలో భాగంగా మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ వేములవాడలో పర్యటించగా ఆయన కారుకు ఎమ్మెల్యే అనే స్టిక్కర్ ఉండటం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో చొప్పదండి ఎమ్మెల్యేగా మేడిపల్లి సత్యం గెలిచి ఏడాది గడిచినా ఆ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కారుకు గల స్టిక్కర్ తొలగించకపోవడం చర్చనీయాంశంగా మారింది. కొత్తపల్లి గంగాధర రోడ్డును తక్షణమే పూర్తి చేయాలంటూ కరీంనగర్లో బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. నగరంలోని ఆర్ఎండ్బి ఎస్సీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. కొత్తపల్లి నుండి కొక్కరకుంట, మోతే, కొరటపల్లి, షాద్ నగర్ మీదుగా గంగాధర వరకు రోడ్డును 2 ఏళ్లుగా నిర్మించడం లేదని బీజేపీ నేత మేకల ప్రభాకర్ అన్నారు. మొదటి దఫా 2,14,00,000 రూపాయలు విడుదలైనప్పటికీ పనులు పూర్తి కాలేదని వాపోయారు. కాంట్రాక్టర్ అధికారుల నిర్లక్ష్యంతో కంకరతో వదిలేశారని ఆరోపించారు. ఇప్పటికే దాదాపు 15 మంది గాయపడ్డారని, తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. నిర్లక్ష్యం వహించిన అధికారులను సస్పెండ్ చేయాలని కోరారు. వారం రోజుల్లోపు రోడ్డు నిర్మించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేకల ప్రభాకర్తో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొక్కరకుంట, మోతే, గోల్రామపల్లి, కొరటపల్లి, షానగర్ మీదుగా గంగాధర వరకు 2001-2002 సంవత్సరంలో నాన్ ప్లాన్ గ్రాంట్ కింద 2,14,00,000 రూపాయలను ప్రభుత్వం ఇచ్చింది. ఆ తర్వాత అవి సరిపోవని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే గారు వాళ్ళంతా కుమ్మెక్కై మళ్ళీ తర్వాత 2022-23న మళ్ళీ 70 లక్షల రూపాయలు మళ్ళీ మంజూరు నాన్ ప్లాన్ గ్రాంట్ కింద చేయడం జరిగింది. దాన్ని మన 6వ తారీఖు 3వ నెలలో 23లో దీన్ని అగ్రిమెంట్ చేసిరు. కానీ అధికారుల నిర్లక్ష్యంతో, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో అట్టి రోడ్డును, ఈ పిడబ్ల్యూడి రోడ్డు ఏదైతే ఉందో ఈ కొత్తపల్లి టు గంగార వరకు ఉన్నటువంటి రోడ్డును ఇంతవరకు పూర్తి చేయలేదు. అక్కడక్కడ రోడ్డు నామకే వాస్తు చేసి కాంట్రాక్టర్కు లాభదాయకం ఉన్న పని చేసి అధికారుల జేబులు తడిపి, దీనికి అధికారులు నిర్లక్ష్యం చేసి అధికారులు జేబులు తడుచుకొని లంచం తీసుకొని ఆ రోడ్డు ఇంతవరకు 2 ఏళ్ళ నుంచి కంప్లీట్ చేయలేదు. అంతేకాకుండా షానగర్ నుంచి కొరటపల్లి, మోతే, గోల్రామపల్లి, కొక్కరకుంట శివారు వరకు కూడా ఇలా మంచిగా ఉన్నటువంటి తార్ రోడ్డును తీసి, డాంబర్ రోడ్డును తీసి, కంకర పోసి ఆ యొక్క రోడ్డును పూర్తిగా వరల్డ్ క్లాస్ యూనివర్సిటీగా గురునానక్ యూనివర్సిటీని రూపొందించామని కరీంనగర్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గురునానక్ యూనివర్సిటీ అసోసియేట్ డైరెక్టర్ అమిత్ బల్లా అన్నారు. కరీంనగర్లోని గురునానక్ బ్రాంచ్ను ఆయన సందర్శించారు. అనంతరం యూనివర్సిటీ ప్రతినిధులతో కలిసి మీడియాతో మాట్లాడారు. గురునానక్ యూనివర్సిటీ అడ్మిషన్స్ కోసం కరీంనగర్లో బ్రాంచ్ను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రైవేట్ యూనివర్సిటీగా గత సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చిందని గుర్తు చేశారు. ఇంజనీరింగ్, మెడికల్, బీసీఏ, ఎంసీఏ, అగ్రికల్చర్ లాంటి కోర్సుల్లో అడ్మిషన్స్ పొందవచ్చునని తెలిపారు. విద్యతో పాటు ఉపాధి అవకాశాలను కల్పిస్తామని చెప్పారు. దాదాపు 100 ఎకరాల స్థలంలో క్యాంపస్ ఉందని, 400కు పైగా ఫ్యాకల్టీ ఉన్నారని కరీంనగర్ ఆఫీసర్ నరేందర్ రెడ్డి అన్నారు. రీసెర్చ్ ఎక్సలెంట్ సెంటర్లు ఉన్నాయని, అడ్మిషన్ల కోసం సంప్రదించాలని కోరారు. ఈ సమావేశంలో గురునానక్ యూనివర్సిటీ అసోసియేట్ డైరెక్టర్ అమిత్ బల్లా, తెలంగాణ అడ్మిషన్ మేనేజర్లు శ్రీనాథ్, రవి, ఏపీ అడ్మిషన్స్ మేనేజర్ హాజీ పాషా, కరీంనగర్ అడ్మిషన్ ఆఫీసర్ నరేందర్ రెడ్డి, విద్యార్థులు, పేరెంట్స్ తదితరులు పాల్గొన్నారు. So the purpose of coming here is to inform you all that we have opened this Guru Nanak University office here,
Our existing office was of Guru Nanak Institutions. Now we have upgraded it to Guru Nanak University. Now Guru Nanak University is a private university approved by the government of Telangana. We have got approval last year, 2024 approval we got, 2024. And we have range of courses starting with engineering. Then we have courses in BCA, MCA, and allied sciences, agriculture, MBA. So the thing is, as per the vision of the management, we are firm to establish a world-class university which offers students with very good facilities, not only in terms of academics, but placement opportunities with world-class infrastructure also. We are keen to provide that. Okay, sir. So mainly district నుంచి వచ్చే స్టూడెంట్స్కి హాస్టల్ ఫెసిలిటీ ఉంది క్యాంపస్లో. టోటల్గా ఇది 100 acres క్యాంపస్. 4,000 to 5,000 స్టూడెంట్స్కి మేనేజ్మెంట్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఈవెన్ 400+ ఫ్యాకల్టీస్ కూడా క్యాంపస్లో స్టే చేస్తారు. వీ హ్యావ్ రీసెంట్గా 50 acres, అనదర్ 50 acres కూడా మేము ఎక్స్పాండ్ చేసాము క్యాంపస్ని. లైక్ మాకు క్యాంపస్లో 13 వరల్డ్ క్లాస్ R&D అంటే రీసెర్చ్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా ఉన్నాయి. మా క్యాంపస్ లోపల టోటల్ వైఫై, ఇండోర్ జిమ్ కానీ, స్పోర్ట్స్ ఏరియా కానీ, ఆడిటోరియం కానీ అన్ని రకాల స్పోర్ట్స్ యాక్టివిటీ ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళకి ఈవెన్ స్టూడెంట్స్కి ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళకి ప్లేస్మెంట్స్ ట్రైనింగ్ ఇవ్వడం లైక్ గ్రూప్ డిస్కషన్, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్కు and knowledge about awareness of IT companies, MNC companies, pharma వాళ్ళకి హెల్త్ కేర్ కంపెనీస్ లైక్ అన్ని మామూలుగా మేము టోటల్ 100+ కంపెనీస్తో. ఇటీవల కొత్తపల్లిలో నిర్వహించిన బాలల వైజ్ఞానిక ప్రదర్శనలో కరీంనగర్కు చెందిన మానేరు స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. బాలల సైన్స్ ఫేర్లో 620 ప్రదర్శనలను ప్రదర్శించగా ఇందులో మానేరు స్కూలుకు ఒక విభాగంలో మొదటి బహుమతి, 2 విభాగాల్లో ద్వితీయ బహుమతులు వచ్చాయని స్కూల్ ప్రిన్సిపల్ సరితారెడ్డి అన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి అభినందించారు. విద్యార్థులు కేవలం విద్యలోనే కాకుండా ఇలాంటి ప్రదర్శనల్లో రాణించడం అభినందనీయమని తెలిపారు. ప్రస్తుత కాలంలో విద్యార్థులు చిన్నతనంలోనే సైన్స్ పై పట్టు సాధించాలని సూచించారు. జనసాంద్రత ఎక్కువగా ఉన్న నగరాల్లో తక్కువ స్థలంలో ఎక్కువ టాయిలెట్స్ ను ఏ విధంగా వినియోగంలోకి తీసుకురావాలనే అంశంపై ఆర్ఫా అనే విద్యార్థిని అద్వితీయ ప్రదర్శన ఇచ్చిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మానేరు విద్యా సంస్థల డైరెక్టర్ కడారి సునీతారెడ్డితో పాటు ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. And where the place is very compact, so that now we need actually more number of toilets. So this is usually we require it. Now that where the toilets which we need more, so with this new invention, that urban efficiency toilets are very useful. In the calculations that girl explained very efficiently. Coachings like karate, judo, and games and sports and cultural, and so this you are seeing here. So our beloved children, more number of children participated in the science fair, and they showed a wonderful performance in the district science fair. Really, I am feeling very proud of my children. The Manes were always participating and getting prizes and selecting at state level and national level. We have a lot of record, very wonderful record previously also. Likewise, our children now going to participate in state, and next I am expecting this item may be selected even at national level also. Thank you. Our project is about urban efficiency toilets. Before looking at our project, I want to say you about the conventional toilets which we use in our daily life. We usually use these type of toilets in public places or schools. If you can see, a lot of space is getting wasted here, right? To remove that problem, we have created the triangular toilets, also known as urban efficiency toilets. These are used in urban places. Now government is trying to build public toilets in urban places, but the only problem is lack of space. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఇతర న్యూస్. మేము లోకల్ మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.